ఒకసారి సిఏ అమలు చేయడం అనేది, నోటిఫై చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఏముండదు, ఎందుకంటే చాలా దూరం. ఇది ఏదో బెంగాల్, అస్సాంలో చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఇమ్మీడియట్ ఇంపాక్ట్. ఇక్కడ ఏం ఇంపాక్ట్ లేదు. కానీ సిఏ అమలు చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ప్రతి పట్టణంలో పెద్ద పెద్ద ర్యాలీలు, ఆందోళనలు ఇవన్నీ చూసాం. రీసెంట్గా నిన్న అసదుద్దీన్ ఓవైసీ గారు ఆంధ్రప్రదేశ్లో అసలు కూటమికి ఓటేయద్దు అంటే పిలుపునివ్వడం చూస్తున్నాం. అదే ఇవన్నీ మామూలే, అంత రూటీనే. అది ప్రభుత్వం కూడా కొద్దిగా తప్పు చేసింది. ఆ చట్టంలో కరెక్ట్ వర్డింగ్ పెట్టలేదు, వర్డింగ్ మార్చలేదు, తప్పు కొద్దిగా వర్డింగ్ లో తప్పు పెట్టేసి ఆ చట్టంలో అది బాగోలేదు. దాని గురించి ప్రాబ్లమ్స్ వచ్చింది. చట్టం ఆబ్జెక్టివ్స్ మంచిది, కానీ చట్టం ఏ రకంగా ఫ్రేమ్ చేశారు, ఏ రకంగా ప్రజెంట్ చేశారు పబ్లిక్ లో, అది ప్రాబ్లం అయిపోయింది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో చట్టం పాస్ చేశాక డిసెంబర్ లో మళ్ళీ బయటకు తీసుకొచ్చాక పెద్ద అజిటేషన్ జరిగినాయి అని మనం చూసాం. ఆ సమయంలో అయినా ఈ 4 సంవత్సరాల్లో కొద్దిగా లాంగ్వేజ్ అమెండ్ చేసుకుంటే గొడవ లేదు. సో అందువల్ల చట్టం మంచిది, కానీ వాళ్ళు ప్రజెంట్ చేసింది కాంట్రవర్షియల్ అయిపోయింది. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో ఓవైసీ గారు ఏమన్నా ఎవరేమన్నా అది ఆల్రెడీ ఎవరు బీజేపీకి ఓటు వేదలుచుకున్నారు, ఎవరు వేదలుచుకోలేదు, ఎవరు కొంతమందికి ఇష్టం, అది ఆల్రెడీ చిన్న రిక్వెస్ట్ ఇస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. నేను విషయం చెప్పట్లేదు, చిన్న రిక్వెస్ట్. పుల్లారావు గారిని ఆ సబ్మిషన్ డీటెయిల్స్ కొద్దిగా వివరంగా చెప్పండి, ప్రజలు తెలుస్తుంది మీ ఛానల్. సబ్మిషన్ ఎలా చేసి చట్టంలో దాని గురించి మాట్లాడించాలని పుల్లారావు గారిని తీసుకున్నా, బట్ మనకు టైం అంతా దీనికి అయిపోయింది. మళ్ళీ రోజు రేపు ఎప్పుడో పెట్టుకుందాం. 1955లో ఫస్ట్ సిటిజన్షిప్ యాక్ట్ తీసుకొచ్చారు. అప్పుడున్న పరిస్థితి వేరు. అప్పుడు దేనికి తీసుకొచ్చారంటే, ఎవరైనా సిటిజన్షిప్ అడిగితే ఇతర దేశాలను చెబుతానికి, ఇక్కడ వదిలేసి ఇతర దేశాలకు వెళ్తున్నారు, వాళ్ళకి ఏ రకంగా ప్రాసెస్ ఏంటి. 50 తర్వాత మన దేశంలో విశేషంగా మారిపోయింది. 71 ఇండియా బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత కొన్ని కారణాల వల్ల లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చేట్టు తిరిగి వెళ్ళకపోవటం, అలాగే అస్సాంలో, బంగ్లాదేశ్లో, వెస్ట్ బెంగాల్లో, అక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన వాళ్ళు ఇక్కడ ప్రాస్పరస్ గా ఉన్నారు వచ్చేట్టు, ఇవన్నీ మనం చూసాం. కాంట్రవర్షియల్ గా మాట్లాడకుండా అక్కడ ఉన్న జనం రావటం. అస్సాంలో ఏమంటున్నారంటే, మాకు ఉన్న సంస్కృతి వేరు, నిజంగా వేరే. 1000 సంవత్సరాల క్రితం అస్సాం జనం కంబోడియా నుంచో థైలాండ్ నుంచో వచ్చారు భారతదేశానికి. వాళ్ళు చూడటానికి కూడా థై పీపుల్ లాగా ఉంటారు, కంబోడియన్స్ లాగా ఉంటారు. అది మరి ఇదంతా పాస్ చేశారు, వచ్చారు, కరెక్ట్. అప్పుడు పెద్ద అజిటేషన్ తీసుకొచ్చారు. 1980 నుంచి రాజీవ్ గాంధీ టైంలో సాల్వ్ చేశారు, అస్సాం అకార్డ్ సాల్వ్ చేశారు, అదొక ఇష్యూ. బంగ్లాదేశ్ లో కూడా 5% ముస్లింలు ఉండేవారు, వెస్ట్ బెంగాల్ లో ఇప్పుడు 35% అవ్వారు. ఇది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డెమోగ్రఫీ. సో ఇవన్నీ అడ్రస్ చేయడానికి ఇది తీసుకొచ్చారు. తీసుకొచ్చింది బాగానే ఉన్నారు, కానీ దాంట్లో ఏమన్నారు, క్రిస్టియన్స్, సిఖ్స్, జైన్స్, పార్సీస్, హిందువులు, ఇతర దేశాలు, ఈ 3 దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో సఫర్ అవుతే వాళ్ళు వస్తే సిటిజన్షిప్ ఇస్తారు. అది అనవసరం కదా. అక్కడ ఏ మైనారిటీస్ ఎవరైనా సఫర్ అవుతే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఏదో వచ్చేసి బోర్డర్ దగ్గరికి మేము అంటే కుదరదు. ఒక బోర్డు ఉంటుంది, బోర్డు అదే నేనే వచ్చితే నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడ పుట్టావు, నీ కారణం ఏంటి, అంత పెద్ద సిస్టమ్ ఉంది. ఆల్రెడీ 2014 కంటే ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే కదా, కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదు కదా ఇది. అదే 2014 డెడ్ లైన్ పెట్టారు, డిసెంబర్. సో అప్పుడు కేవలం ముస్లిమ్స్ మాత్రం మెన్షన్ చేయకపోవడం వెనక రీజన్, అది పొలిటికల్ రీజన్ గా చూస్తున్నారు. అది పొలిటికల్ మోటివ్ ఉండిరా, అది అలా చెప్పుకోవటం చాలా అన్డిప్లొమాటిక్. ఎవరికైనా నొప్పి వస్తాయి. ఇప్పుడు నేను ఎలాగో ఒక 5-star హోటల్కి వెళ్ళి తిన్నాం, అక్కడ బోర్డు పెట్టి డాక్టర్ పుల్లారావు లోపల రావడానికి వీలేదంటే ఉపయోగం ఏంటి? నేను తప్పకుండా వెళ్ళకపోయినా ఆత్మగౌరవం ఒక అన్రెస్ట్, ఒక భయం కదా. నేను ఏదో ఫంక్షన్ కి నన్ను పిలవపోయినా ఆయన వస్తే లోపలికి రానామంటే నేను వెళ్ళేది లేదు, పోయేది లేదు, ఎంతదని. నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ అదో రకంగా మంచిది. ఎవరు వచ్చారు ఈ దేశంలో? హైదరాబాద్ వచ్చేసారు 1,00,000 మంది. ఎక్కడి నుంచి, బర్మా నుంచి వచ్చారు రోహింగ్యాస్. అది ఎవరు, అది పేరేంటి, అది ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎవరు పంపించారు, అది కనుక్కోవాలి కదా. సేఫ్టీ కోసం కనుక్కోవాలి కదా. అందువల్ల సేఫ్టీ అనేది భారతదేశం ఉండాలి కాబట్టి ఇలాంటిది మంచిది. కానీ ఏ విధానం, ఎందుకు ఇలా చేయాలి? అది సింపుల్ గా నాలాంటి వాడు ఏమన్నాడంటే, నాకు తెలుసు డ్రాఫ్టింగ్ లో తప్పు చేశారని తెలుసు. ఆ జాయింట్ సెక్రటరీ, హోమ్ మినిస్ట్రీలో వాళ్ళు సాక్ చేయాలి. ఎందుకంటే నీ బాధ్యత అది.
మినిస్టర్ తప్పు చేస్తా ఉంటే నువ్వు చేయకూడదు అని చెప్పాలి. కానీ అది జాయింట్ సెక్రటరీలో చేసిన తప్ప, ఇంటెన్షనల్ గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేసిన తప్ప. మంత్రి చేయమన్నా సెక్రటరీ చేయకూడదు అన్నారు. నువ్వు చేయదని చెప్తున్నానంటే రెండోసారి కూడా చెప్పాలి. సివిల్ సర్వీస్ రూల్ రెండోసారి చెప్పే మంత్రి వినకపోతే ఇక మంత్రిది బాధ్యత. నువ్వు ఒకసారి చెప్పకుండా ఫైల్ తీసి మురిసిపోయి అక్కడ నిలబెడతా ఉంటే ఎలాగా? సో అప్పుడు సార్ అప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ కూడా బాగుంది. 5-స్టార్ హోటల్కి నేను వెళ్ళను, రావద్దని బోర్డు పెడితే ఇబ్బంది కదా. సో ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చారా లేదా పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఉందా లేదా పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిమ్స్ లో అన్రెస్ట్ ఉండడానికి సంబంధించిన పాసిబిలిటీ లేదా? అది నిజంగా వాళ్ళు సిటిజన్షిప్ ఏం తీసుకోవట్లేదు, కానీ వాళ్ళు నువ్వు రావటాన్ని అది పేరు పెట్టకపోవటం ఒక సెంటిమెంటల్ గా వాడే వాళ్ళు వాడతారు కదా. నీతులు చెప్పేవాళ్ళు నీతులు చెప్తారు కదా, అవకాశం ఇచ్చేవు కదా. అది చేయకుండా ప్రభుత్వం ఒక అడిగి వెనక్కి. నా వ్యూ ఎప్పుడు ఏంటంటే, ఒక ప్రభుత్వం తప్పు చేసామని ఒప్పుకుంటే మళ్ళీ వచ్చిపోతారు జనం. తప్పు చేయలేరు, ఇదే కరెక్ట్ అంటే అదే ప్రాబ్లం. అది అనవసరమైన ఒక మంచి చట్టం. నేను సెక్యూరిటీ ఎప్పుడు ఎస్ అంట. సెక్యూరిటీ ఎందుకంటే సమాజం ఉండలేదు, అందువల్ల అది తప్పు చేశారు. అది మైనారిటీస్ అంటే అయిపోయింది. ఆ దేశంలో మైనారిటీస్ నువ్వు వచ్చి అప్లై చేయి. ఇది ఊరుకునే ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఒక మంచి విషయాన్ని నేషన్ వైడ్ అల్లరి చేసి ఇంటర్నేషనల్ గా కూడా కండెమినేషన్ తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అది రానివ్వరంట, సిటిజన్షిప్ తీసేస్తున్నారంట, నీకు ఓటు హక్కుండదంట. ఇది నిజం కాకపోయినా నిజంలాగా పలుకుతుంది. కాబట్టి ఈ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారో ఏదో ఒక బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉండొచ్చు సార్, కానీ టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఆ పర్టికులర్ సెక్షన్స్ లో. వాళ్ళు ఇప్పుడు టీడీపీ బీజేపీ కలిసి ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. నేను అనుకోను, నేను ఎందుకు అనుకోను కూడా చెప్తున్నా. ఈవేళ చాలా మంది వచ్చి బీజేపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదండి, ఎలాగంటే ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీకి ఓటేస్తావో ఇవ్వు కదా. అంటే ప్రత్యేక హోదాతో కంపేర్ చేసే ఇష్యూనా? నాకు ఫర్ ఎగ్జాంపుల్ సత్యనారాయణ చౌదరి గారికి ఓటు వేయటం ఇష్టం లేదు, నేను ఉందో చెప్పొచ్చు కదా. ఆయన ఓటు వేయలేను, నాకు ఇష్టం లేదని చెప్తాను కదా. ఆ స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదే, లేకపోతే హనుమంత రెడ్డి గారు చేయలేదే, అది చేస్తే వేస్తాను, అది ఏమి కదా. ఇది పాలిటిక్స్. నువ్వు వేస్తావు, నేను ఒకటే ప్రశ్న అడుగుతాను. బీజేపీకి ఏమని కాదు, నేను వేయలేదు. స్టీల్ ప్లాంట్ ఇచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేస్తే జనం 40% మంది ఓట్లు వేస్తారా? బీజేపీ చేయరు కదా, ఎన్నో కారణాలు ఉంటాయి, పెరగలేదు. సో ఎంత ఒక పొలిటికల్ డిస్కోర్స్ ఏదో చెప్తాం. నేను ఎవరు మాట్లాడుతున్నాం కేరళ నుంచి, కేరళలో క్రిస్టియన్స్ మెల్లిగా బీజేపీకి వస్తున్నారు. అది మణిపూర్ గురించి చేయట్లేదు అంటాడు. మణిపూర్ క్రిస్టియన్స్ ఏదో అవుతే వీడైనా అక్కడ అవ్వకపోతే ఏదో వేయలేదు కదా. దీస్ ఆర్ ఆల్ గేమ్స్ పీపుల్ ప్లే అంటారు. ఆటలు మనుషులు ఆడే ఆటలే, గేమ్స్ పీపుల్ ప్లే. అది ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే సింపుల్ పాయింట్. ఫ్రెండ్స్ ఇద్దరు చాలా టైం నాకు ఇచ్చారు, అది ఎంత తెలివి తక్కువగా పనిచేశారంటే అంత తెలివి తక్కువగా పనిచేశారు. ఎందుకు చేశారు ఆ పేరు? అది మేసం. ఎందుకు చెప్పాలి? అది ప్రభుత్వం చాలా పొరపాటు చేసింది. ఒక మంచి చట్టం, కావాల్సిన చట్టాన్ని పాడు చేశారు. సలహాదారులు అనేవాడు నేను ఎప్పుడు నాటు మేధావులు అంటాను వాళ్ళని, ఎందుకంటే తప్పు సలహాలు ఇచ్చి ముంచేస్తాడు బాస్. చంద్రబాబు నాయుడు ఏమన్నా, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా, పక్కన ఉన్న వాళ్ళే ముంచుతారు, దూరం ఉన్న వాళ్ళు మనమే చేయలేం కదా. పక్కన వాళ్ళకే ముంచే అవకాశం దొరుకుతుంది. వాళ్ళు ఏదో చెప్తారు నమ్ముతాం. సో ఇది చాలా పొరపాటు చేశారు. హోమ్ సెక్రటరీ అంటే మీరు హోమ్ మినిస్టర్ కదా, హోమ్ మినిస్టర్ చెప్పాలి, అది కరెక్ట్ కాదు. ఈ రెండోసారి చెప్పగానే వాళ్ళు హ్యాపీ అవుతారు. పాలిటీషియన్స్ నువ్వు ధైర్యంగా నిలబడి తప్పు చేస్తున్నావు అని చెప్తే ఆఫీసర్ మీద గౌరవం పెరుగుతారు. కానీ సో ఇట్స్ వెరీ సాడ్ థింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.